ఈరోజు హిందూపురం నియోజకవర్గం పర్యటించాను. మొత్తం మీద మున్సిపాలిటీ మాత్రమే. రెండు చోట్ల కూడా ప్రజాస్పందన చాలా బాగుంది. తప్పనిసరిగా మా అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. సార్, షర్మిల గారు ఇటీవల కాలంలో ఎక్కువ జగన్ పైన విమర్శలు చేస్తున్నారు, దానికి మీరేమంటారు సార్? అది ఒక చంద్రబాబు నాయుడు చేసే కుట్రలో భాగంగా నేను భావిస్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకారుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడు మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాం. సార్, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్ ఏపీలో, ఎలా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయి ఉండేది, కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని 4 వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడుగు రుద్రరాజు. ఈ 4 వ్యక్తులతో ఇంకెవరన్నా ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటాను. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది.